సాగర తీరం విశాఖలో జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు గజల్ రచయితలకి జీవన సాఫల్య పురస్కారాలు అందించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. సామాజిక అంశాలపై చైతన్యపరుస్తూ సంగీత ప్రియులని అలరిస్తున్న పలువురు రచయితలు ఈ వేదికపై ప్రసంగించారు. ముఖ్యంగా మంచి సాహిత్యం ద్వారా సమకాలీన సామాజిక అంశాల ప్రస్తావన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ గజల్ రచయిత్రి బాలదుర్గ శ్యామల ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె పాడిన గజల్ ఆహుతులను అలరించింది. బాలదుర్గ శ్యామలకు గజల్ సాహిత్యానికి చేసిన సేవలకు గాను జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టారు పక్కన కూర్చోవడమే కొంచెం భయం కలిగిస్తుంది, సంతోషం కలిగిస్తుంది. రెండు ఇందాక చల్లని తారక కాల్చింది అనే మాట వచ్చింది కదా అని, అలాగా రెండు విభిన్నమైనటువంటి భావాలు, అనుభూతులు హృదయం మీద నిండిపోయి ఉన్నాయి. ఎంతో గొప్ప మహావ్యక్తి. తను రాసిన కాకుండా అనేక విమర్శన వ్యాసాలు, అనేక ఇతర రచనలు చాలా ఉన్నాయి, అనేక అనువాదాలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి పక్కన ఇలా కూర్చునే అవకాశం వచ్చినటువంటి మరి జ్యోతిర్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన కాలనిపిస్తుంది, చాలా చదవాలనిపిస్తుంది. అయితే ఏంటంటే ట్యూన్ అనేది ఒక సమస్య. మేడం అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి తను చక్కగా రాగాలు కట్టుకొని పాడగలుగుతారు. నాకు ఆల్రెడీ రాగాలు ఉన్నదే పాడటానికి ఇష్టపడతాను. అందులో ఇవాళ నా జీవన సాఫల్య పురస్కారం కాబట్టి ఇందులో నా జీవిత లక్ష్యాన్ని నేను రాసుకునేటువంటి ఒక గజల్గా రాసుకున్నదాన్ని నేను పాడాలని నిర్ణయించాను.